థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! కిడ్స్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. మార్నింగే పిల్లలకి ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇలా ప్రోటీన్ పొంగనాలు చేసేయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా యమ్మీగా ఉంటాయి. వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ ఇంట్లో దొరికేవే అన్నమాట. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఇదంతా బిఫోర్ నైట్ చేయాల్సిన పనండి. ఒక బౌల్‌లో ఒక కప్పు నార్మల్ రైస్ అయినా తీసుకోండి, ముడి బియ్యమైనా పర్లేదు. ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు కప్పు కందిపప్పు. ఎర్ర కందిపప్పు అయినా పర్లేదు, అలాగే నార్మల్‌దైనా పర్వాలేదు. ఇందులో 3 స్పూన్ల వరకు మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం మెంతులనమాట. మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు. వీటిలన్నిటిని కూడా మంచిగా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ సోక్ చేసేసుకోండి. అంటే నానబెట్టుకోండి. దీన్ని నైట్ అంతా నానాక మనం మార్నింగ్ గ్రైండ్ చేసుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. లేదు అంటే మీరు మిక్సీ పట్టుకొని ఆ బ్యాటర్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ వాటిని మళ్ళీ వాష్ చేసి ఒక మిక్సీ జార్‌లో తీసుకొని 2, 3 పచ్చిమిర్చి, కొంచెం అంగుళం అల్లం, సరిపడా ఉప్పు యాడ్ చేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి పొంగనాల పిండి ఎలా ఉండాలో అలా గ్రైండ్ చేసుకున్నాననమాట. మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఒక ఆనియన్, ఒక క్యారెట్‌ని అలా సన్నగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మా పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అనుకున్నాను. ఈ టూత్ పిక్స్ ఉంటాయి కదా! ఆ టూత్ పిక్స్‌కి పొంగనాలని గుచ్చుకొని మా చిన్న బాబయితే లాలీపాప్‌లు అంటూ అసలు చట్నీ లేకుండానే తిన్నాడు. బావున్నాయండి. టేస్టీగా ఉన్నాయి. ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పొంగనాల పాను, కొంచెం ఆయిల్ యాడ్ చేసి, కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నాననమాట. సీజనింగ్ లాగా అండ్ చూడడానికి లుక్ కూడా బావుండేలాగా. అండ్ ఈ టిప్ ఏంటంటే, మీరు పిండనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం యాడ్ చేసుకుంటే లోపల గూడా మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. ఇవి కాలాక మనం ట్విస్ట్ చేసుకోవడమే, 2 వైపులా కాల్చుకోవడమే. అంతే అండి. మన ప్రోటీన్ పొంగనాలనేవి రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ గనక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన ఛానెల్‌లో కిడ్స్ హెల్తీ స్నాక్స్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చూడకపోతే చెక్‌ఔట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.